వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ప్రీవియస్ 2 వీడియోల్లో మనము సీటెడ్ పేపర్ 2 పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్లోని లిసనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ గురించి చూసాము. ఈ వీడియోలో మనము ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో థర్డ్ స్కిల్ అంటే రీడింగ్ స్కిల్స్ గురించి చూద్దాం. ఓకే, సో రీడింగ్ స్కిల్స్ని మనము ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ స్కిల్ అని చెప్పంటాం, రిసెప్టివ్ స్కిల్ అని చెప్పంటాం, కాగ్నిటివ్ ప్రాసెస్ అని చెప్పంటాం, అండ్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఓకే, లెర్నింగ్ అని చెప్పి ఎందుకంటాం, ఎందుకంటే ఒక సెంటెన్స్లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో వాటిని ఏంటి అన్నది మనం డీకోడ్ చేసి అర్థం చేసుకుని అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి చదవటం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అందుకని వీఆర్ లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్. అందుకని ఇట్ ఈస్ అ లెర్నింగ్ స్కిల్ అని చెప్పి అంటాం. రిసెప్టివ్ స్కిల్ అంటే ఏంటి? మన నోట్లోంచి ఒక వర్డ్ రాకుండా మన వైపు నుంచి ఒక వర్డ్ని రాయటం అలా కాకుండా అవతల వైపు ఏం రాసుందో దాన్ని చదివి అక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటున్నాం లేదా అబ్జార్బ్ చేసుకుంటున్నాం. అందుకని దాన్ని రిసెప్టివ్ స్కిల్ అని చెప్పంటాం. మనకి ఇవన్నీ ఏంటి? యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ సింబల్స్. ఈ సింబల్స్ని మనము డీకోడ్ చేసి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఇన్వాల్వ్స్ అ కాగ్నిటివ్ ప్రాసెస్. అండ్ రీడింగ్లో ఏదో ఒక ప్రాసెస్ కాకుండా ఫస్ట్ మనము ఆ వర్డ్స్ని రికగ్నైజ్ చేయాలి. అంటే విజువల్ రికగ్నిషన్ ఉండాలి. మనకు ఉన్న ప్రయర్ నాలెడ్జ్లో అసలు అలాంటి వర్డ్స్ ఉన్నాయా అని చెప్పి మన లింగ్విస్టిక్ అండర్స్టాండింగ్లో చూడాలి. దెన్ మనం దాన్ని డీకోడ్ చేయాలి. దేని అర్థం ఏంటి అని అంటే కాగ్నిటివ్ అనాలిసిస్ చేసి అప్పుడు కాంటెక్స్ట్ పరంగా ఆ సెంటెన్స్ని మనం అర్థం చేసుకుంటాం. ఇన్ని రకాల ప్రాసెస్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో రీడింగ్ ఈజ్ అ లెర్నింగ్ అండ్ అ రిసెప్టివ్ స్కిల్. It is a cognitive process and it is a complex process. Okay, so reading ki foundation enti reading ki foundation is decoding. First ఇచ్చిన సింబల్ ఏంటి అన్నది, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అన్నది మనకి తెలియాలి. అంటే దట్ ఈస్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డీకోడ్ ద సింబల్స్. అందుకని మనము డీకోడింగ్ని ఫౌండేషన్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ అని చెప్పి అంటాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. ఓకే, అలాంటి ఒక సెంటెన్స్ మనం చూసినప్పుడు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఏంటి అన్నది మనం ఫస్ట్ డీకోడ్ చేయాలి. ఫస్ట్ మనం ఆ లెటర్స్ ఏంటని డీకోడ్ చేయాలి. తర్వాత ఆ లెటర్స్ ఫామ్ అయిన వర్డ్స్ ఏంటి అని వాటి అర్థం మనకి అర్థం అవ్వాలి. తర్వాత మనం గ్రామర్ అది వాడి ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నారా, పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నారా ఇవి చూసుకుని ఆ సెంటెన్స్ అర్థం ఏంటి అన్నది మనం డీకోడ్ చేసుకోవాలి. ఓకే, సో రీడింగ్లో మనము వి డీకోడ్ ద టెక్స్ట్, సింబల్స్, పిక్చర్స్ అండ్ లెటర్స్. సెకండ్, రాసి ఉన్న ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటాం, అంటే వీఆర్ కాంప్రహెండింగ్ ద రిటన్ మెసేజెస్. థర్డ్, దాని ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి, మన థింకింగ్ అనేది కూడా ఇగ్నైట్ అవుతుంది. సో ఇట్ లీడ్స్ టు ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అండ్ థింకింగ్. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ టీచింగ్ రీడింగ్? పిల్లలకి మనము రీడింగ్ అలవాటు చేయటానికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అ టీచర్ ఫేసెస్? ఓకే, అన్నిటికంటే ఫస్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఆర్ ఇంట్రెస్ట్. పిల్లలకి కూర్చుని చదవాలి అంటే అది ఒక యాక్టివిటీ లాగా, ఒక యాక్షన్ లాగా అనిపించదు. కాబట్టి వాళ్ళు ఒక్కటే చోట కూర్చుని చదవాలి అన్నప్పుడు వాళ్ళకి అది బోరింగ్ అనిపిస్తుంది. సో ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఆర్ ఇంట్రెస్ట్. సెకండ్, లిమిటెడ్ వొకాబులరీ అండ్ ఫోనిక్స్. వాళ్ళకి ఆ భాష కొంచెం తక్కువ వచ్చు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ భాషలో చదువుదాము అనే ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రెంచ్ కానీ సంస్కృత్ కానీ ఉందనుకుందాం లాంగ్వేజ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ మనకి పెద్దగా రాదు కాబట్టి ఒక సంస్కృత్ పుస్తకం నా చేతుల్లో పెట్టి ఇది చదువు అంటే చదవం కదా. అలానే అదే రూల్ మనకి ఇంగ్లీష్కి కూడా వర్తిస్తుంది. ఇంగ్లీష్లో వొకాబులరీ సరిగ్గా రాకపోయినా పిల్లలకి, ఆ ఫోనిక్స్ అర్థం కాకపోయినా వాళ్ళకి ఒక పుస్తకం ఇస్తే చదువుదాము అన్న ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో లిమిటెడ్ వొకాబులరీ అండ్ ఫోనిక్స్ ఆల్సో మే లీడ్ టు పువర్ రీడింగ్. థర్డ్ ఈజ్ డిఫికల్టీ విత్ కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఎక్కువ ప్రాక్టీస్ లేనప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న సెంటెన్సెస్ అయితే అందరూ చదువుతారు. కానీ అదే మీరు డిఫికల్ట్ వొకాబులరీ పెట్టి పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉన్న కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉన్న పుస్తకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది చదవటం రాదు. ఓకే, సో డిఫికల్టీ విత్ కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఫోర్త్, కల్చరల్ కాంటెక్స్చువల్ అన్ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్. మన దేశానికి, మన రీజియన్కి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నప్పుడు
పిల్లలకి అది రిలేటెడ్‌గా అనిపిస్తుంది. అదే మనము వేరే దేశాల వాళ్ళు రాసిన పుస్తకాలు అవి ఇచ్చినప్పుడు అది వాళ్ళు చదవాలి అంటే ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు రిలేట్ టు వాట్ ద ఆథర్ ఈస్ రైటింగ్. సో కల్చరల్, కాంటెక్స్చువల్ అన్‌ఫెమిలియారిటీ విత్ టెక్స్ట్. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ టీచింగ్ రీడింగ్. అసలు మనం ఎందుకు చదువుతాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ అన్న దాంట్లో మనకి 5 పర్పసెస్ వస్తాయి. లిటరల్ కాంప్రహెన్షన్, ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్, క్రిటికల్ కాంప్రహెన్షన్, క్రియేటివ్ కాంప్రహెన్షన్, అనలిటికల్ రీడింగ్ ఆర్ అనలిటికల్ కాంప్రహెన్షన్. ఓకే, లిటరల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవటం. ఇన్ఫరెన్షియల్ అంటే ఇన్ఫరెన్స్ లేదా కన్క్లూషన్, ఇచ్చిన టెక్స్ట్లోంచి మనం ఒక కన్క్లూషన్ని డ్రా చేయటం. థర్డ్, క్రిటికల్ అంటే ఉన్న టెక్స్ట్ని చదివి దాన్ని బేస్ చేసుకుని మనకంటూ ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోవటం. క్రియేటివిటీ, ఉన్న టెక్స్ట్ని మన ఇమాజినేషన్తో ఇంకొక ఆలోచన లేదా మన ఐడియాని ఎక్స్పాండ్ చేసుకుంటే అది క్రియేటివ్ కాంప్రహెన్షన్. లేదా చదువుతున్న దాన్ని మనము అనలైజ్ చేసుకుంటూ మన రియల్ లైఫ్, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో మనం కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటే దాన్ని మనం అనలిటికల్ కాంప్రహెన్షన్ అని చెప్పి అంటాం. లిటరల్ కాంప్రహెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ స్టేట్మెంట్ మనం తీసుకుందాం. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఓకే, పిల్లి మ్యాట్ మీద కూర్చుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వేర్ డిడ్ ద క్యాట్ సిట్ ఆర్ ఐడెంటిఫై వేర్ ద క్యాట్ సాట్ అన్నప్పుడు ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అని చెప్పి మనం సెంటెన్స్లోంచి తీసి ఇస్తాం. అలా మనం సెంటెన్స్లో ఇచ్చిన డీటెయిల్స్ లేదా ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుంటే అది మనకి లిటరల్ కాంప్రహెన్షన్ కిందకు వస్తుంది. ఇలా మనము ఇచ్చినవి ఇచ్చినట్టు కాకుండా దాన్ని చదివి దాన్ని బేస్ చేసి మనం కన్క్లూషన్ డ్రా చేస్తే అది ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ సో జేన్ క్యారీడ్ హర్ అంబ్రెల్లా అని చెప్పి ఒక సెంటెన్స్ ఉంది. సో వై ఈజ్ జేన్ క్యారింగ్ అన్ అంబ్రెల్లా అంటే ఇట్ వాజ్ రైనింగ్ సో షీ క్యారీడ్ అని చెప్పి ఒక కన్క్లూషన్ ఇస్తాం కదా, దాన్ని మనం ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్ అని చెప్పి అంటాం. థర్డ్, మనం చదివిన దాంట్లోంచి క్యారెక్టర్ చేసింది కరెక్టా కాదా అనేది మన ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం కదా, అది మనము క్రిటికల్ కాంప్రహెన్షన్ అని చెప్పి అంటాం. ఫోర్త్, అలా ఇలా చేయకుండా అలా చేస్తుంటే బాగుండేది కదా అని ఒక ఆలోచన వస్తుంది కదా ఒక స్టోరీ చదివినప్పుడు. అంటే మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు ఆర్ ఓన్ ఇమాజినేషన్, దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్. దాన్ని మనము క్రియేటివ్ కాంప్రహెన్షన్ అని చెప్పి అంటాం. లాస్ట్ ఈజ్ అనలిటికల్ కాంప్రహెన్షన్ ఆర్ అనలిటికల్ రీడింగ్. అంటే చదువుతున్న దాన్ని మనం ఆలోచించి క్రిటికల్గా డీప్గా అర్థం చేసుకుంటున్నాం. అంటే ఆథర్ ఇస్తున్న మెసేజ్ని మన ఓన్ ఎక్స్పీరియన్సెస్, మన ఓన్ ఇమోషన్స్ లేదా మనకి ఇంతకు ముందే ఉన్న నాలెడ్జ్తో కనెక్ట్ చేసుకుంటూ చదివితే దాన్ని మనం అనలిటికల్ కాంప్రహెన్షన్ లేదా అనలిటికల్ రీడింగ్ అని చెప్పి అంటాం. 7th, 8th స్టాండర్డ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకుని అందులో ఒక స్టోరీ లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ మనం చూస్తే అందులో మీకు ఈ 4-5 రకాల క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. దట్ మీన్స్ ఆన్సర్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లోని టెక్స్ట్ చూసి ఆన్సర్ ఇవ్వగలంటే ఒక లిటరల్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారు. తర్వాత ఎందుకు చేశారు అంటే ఒక ఇన్ఫరెన్షియల్ ఆర్ కన్క్లూషన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతారు. థర్డ్, క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని చెప్పి అడుగుతారు. దట్ ఈస్ అ క్రిటికల్ కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఫోర్త్, ఈ స్టోరీకి ఈ ఎండింగ్ కాకుండా వేరే ఏదన్నా ఎండింగ్ ఇస్తూ రాయండి అంటే అది క్రియేటివ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఓకే, సో లెసన్ అండ్ క్వశ్చన్స్ అనేవి దే టార్గెట్ ఆల్ ద 4 or 5 పర్పసెస్ ఆఫ్ రీడింగ్. పిల్లల రీడింగ్ ఫ్లూయెన్సీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్. ఇవి మనం అందరం కూడా క్లాసుల్లో ఫాలో అయ్యే టెక్నిక్సే, కాకపోతే ఇక్కడ వాటికి కొన్ని పేర్లు ఇచ్చాం. సో మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు, దాని పేరేంటి అన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇవి మనకి అందరికీ తెలిసిన పద్ధతే. అన్నిటికంటే ఫస్ట్ టీచర్లు ఏం చేస్తారు, పిల్లలకి ఒక లెసన్ చదువుతున్నప్పుడు టీచర్ చదివి గట్టిగా ఆ పోయం కానీ ఆ సెంటెన్స్ కానీ ఎలా చదవాలి యాక్యురేట్గా, ఎక్స్ప్రెసివ్గా అని చెప్పి టీచర్ ఫస్ట్ చదువుతారు కదా, దాన్ని మనము మోడల్ రీడింగ్ అని చెప్పి అంటాం. సో టీచర్ చదివిన తర్వాత అదే సెంటెన్స్ని, అదే టెక్స్ట్ని, అదే పోమ్ని టీచర్ లాగానే ప్రొనౌన్స్ చేస్తూ అదే స్పీడ్, అదే యాక్యురసీతో పిల్లలు రిపీట్ చేసినప్పుడు దాన్ని మనము రిపీటెడ్ రీడింగ్ అని చెప్పి అంటాం. తర్వాత మనం ఏం చేస్తాం, ఇద్దరిద్దరు పిల్లల్ని పేర్ చేసి కూర్చోబెడతాం.
ఇందులో ఒక పిల్లలకేమో బాగా చదవటం వచ్చు, రెండో పిల్లలు కొంచెం తక్కువ ఫ్లూయెన్సీగా చదువుతారు. ఓకే, సో ఇలా మనం పేర్ చేసి కూర్చోబెట్టినప్పుడు ఎవరికైతే బాగా వచ్చు ఫ్లూయెన్సీ వాళ్ళు ఆ రెండో పిల్లల్ని కరెక్ట్గా చదివేందుకు వాళ్ళు గైడ్ చేస్తారు. దీన్ని మనము పేర్డ్ రీడింగ్ అని చెప్పి అంటాం. లాంగ్వేజ్ ల్యాబ్కి పట్టుకెళ్ళి ఆడియో బుక్స్ వినిపిస్తాం పిల్లలకి, సో దట్ దే లెర్న్ కరెక్ట్ ప్రాక్టీస్. దాన్ని మనము ఆడియో బుక్స్ కింద తీసుకుంటాం. పిల్లల్ని మనము ఓరల్ రీడింగ్ సెషన్స్ అని చెప్పి కండక్ట్ చేసి వాళ్ళకి గట్టిగా చదవటం అనేది ప్రాక్టీస్ ఇస్తాం. దాన్ని మనం రీడింగ్ అలౌడ్ అని చెప్పి అంటాం. లాస్ట్లీ పోమ్ లాంటివి మనం నేర్పించినప్పుడు అందరినీ కలిపి అంటే కోరల్గా ఒక గ్రూప్ రీడింగ్ యాక్టివిటీ లాగా కండక్ట్ చేస్తాం కదా, దాంట్లో పిల్లలకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది. అందరితో కలిపి చదువుతున్నప్పుడు ఒక రిథమ్ కూడా ఫాలో అవుతుంది. దాన్ని మనం కోరల్ రీడింగ్ అని చెప్పి అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ దట్ వీ ఆల్ ఫాలో ఇన్ అవర్ క్లాస్ రూమ్స్. నౌ, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్? టీచర్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే పిల్లలకి డిఫికల్ట్ అనిపిస్తుందో, ఒక డిఫికల్ట్ సెంటెన్స్ ప్యాటర్న్ అవని, వర్డ్ అవని, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అవని, ఇలా ఏమన్నా కష్టమైన వచ్చినప్పుడు టీచర్ అక్కడ వాటిని అక్కడికక్కడే వాటి మీనింగ్ అన్కవర్ చేసి పిల్లలకి డీకోడ్ చేసి ఆ కాంప్లెక్స్ టెక్స్ట్ని అర్థమయ్యేట్టు నేర్పిస్తారు. ఓకే, టు గైడ్ స్టూడెంట్స్ టు అన్కవర్ మీనింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పోమ్ చదువుతున్నప్పుడు సపోజ్ ఏదన్నా మెటఫర్ వచ్చింది, ఓకే, దాన్ని అలానే చదివేసి వదిలేయటం కాకుండా ఈ పోయంలో ఈ పార్ట్ దిస్ ఇస్ అ మెటఫర్, వై ఇస్ ఇట్ కాల్డ్ ఎ మెటఫర్ అని చెప్పి అక్కడికక్కడ మనం నేర్పిస్తాం. సో రోల్ ఆఫ్ ఎ టీచర్లో అన్నిటికంటే ఫస్ట్ ఇస్ గైడ్ స్టూడెంట్స్ టు అన్కవర్ మీనింగ్స్. సెకండ్, మనం ఊరికి టెక్స్ట్ చదవటమే కాకుండా ఎలా చదవాలి అన్నవి కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం పిల్లలకి ఇస్తూనే ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసేజ్ కానీ ఒక కాంప్రహెన్షన్ కానీ ఇస్తాం. ఆ కాంప్రహెన్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాం. అంటే ఏంటి, ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత దాన్ని మనము పిల్లలకి స్కిమ్ చేయించటం నేర్పిస్తున్నాం. స్కిమ్ అంటే ఏంటి, మనకి కావలసిన పాయింట్స్ని మాత్రమే మనము దాంట్లోంచి తీసుకోగలగటాన్ని మనం స్కిమ్మింగ్ అని చెప్పి అంటాం. సో ఇలా మనము డిఫరెంట్ స్ట్రాటజీస్ ద్వారా పిల్లలకి ఆ చదివిన దాన్ని ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి అన్నది నేర్పిస్తాం. థర్డ్, పిల్లల ఇంట్రెస్ట్ని మనం సస్టైన్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి రీడింగ్ హ్యాబిట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి, లేదా ఎలాంటి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా టీచరే ఆలోచించి ఇస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాలిడే హోంవర్క్ కింద ఫలానా నవల్ చదవండి, లేదా ఇది హోంవర్క్ చేయండి అని చెప్పిస్తారు కదా. దోస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్ అ టీచర్ ఆస్క్స్ చిల్డ్రన్ టు డూ టు మోటివేట్ అండ్ సస్టైన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. టైప్స్ ఆఫ్ రీడింగ్ కింద మనము 8 టైప్స్ చూద్దాం. స్కిమ్మింగ్, సైలెంట్ రీడింగ్, లౌడ్ రీడింగ్, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, లైబ్రరీ రీడింగ్, సప్లిమెంటరీ రీడింగ్, స్కానింగ్. ఓకే, ఫస్ట్ మనం స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, స్కిమ్మింగ్ అంటే ఏంటి, సపోజ్ మీరు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ గురించి ఏదో టాపిక్ వచ్చింది చదువుతున్నారు. ఓకే, మొత్తం చదివి మొత్తం గుర్తుపెట్టుకుంటారా, కాదు కదా. అందులోంచి ఆ ప్రోగ్రామ్ ఏంటి, అది ఎవరు ఇనాగరేట్ చేశారు, ఎవరెవరికి వర్తిస్తుంది, ఆర్ వాట్ ఆర్ ద కండిషన్స్ నీడెడ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, అలా మనకి కావాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం ఆ న్యూస్ ఆర్టికల్లోంచి తీస్తాం. దాన్ని మనం స్కిమ్మింగ్ అని చెప్పి అంటాం. సో స్కిమ్మింగ్ హెడ్లైన్స్ టు అండర్స్టాండ్ ద మెయిన్ న్యూస్. ఓకే, సో మన బేసిక్ ఐడియా, ఆ జనరల్ ఐడియా ఏంటి అన్న దానికోసం చదివితే దాన్ని మనం స్కిమ్మింగ్ అని చెప్పి అంటాం. సో వాట్ ఆర్ ద కీ వర్డ్స్ యూ కెన్ యూస్ టు ఐడెంటిఫై స్కిమ్మింగ్? మీకు ఎంసీక్యూలో జిస్ట్ రీడింగ్, అండర్స్టాండింగ్ ద బేసిక్ ఐడియా, క్విక్ ఓవర్వ్యూ ఇలాంటివి కనిపిస్తే ఐడెంటిఫై దాట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్కిమ్మింగ్. సెకండ్ ఇస్ స్కానింగ్. మనకిచ్చిన టెక్స్ట్లోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం లొకేట్ చేస్తే అది మనకి స్కానింగ్ అవుతుంది. లైక్ సీటెట్ నోటిఫికేషన్ ఉంది, ఓకే, దాంట్లోంచి సపోజ్ ఐ వాంట్ ద డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసి మనం మొత్తం చదువుతామా, కాదు కదా. స్క్రోల్ చేస్తూ పోయి మనము డేట్ ఎక్కడుందో అక్కడ ఆగుతాం. అంటే ఆ టెక్స్ట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని లొకేట్ చేస్తే దాన్ని మనం స్కానింగ్ అని చెప్పి అంటాం. ఫైండింగ్ ఎ ఫోన్ నెంబర్ ఇన్ ఎ డిక్షనరీ ఆల్సో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కానింగ్. So what are the keywords? Quickly locating, specific information, detailed finding. Okay, now next one is silent reading. అంటే మనసులో చదువుకోవటం. మనసులో చదువుకున్నప్పుడు దాని అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
గట్టిగా చదివినప్పుడు ఏంటి, అవతల వాళ్ళతో పాటు మనం గట్టిగా చదివినప్పుడు వొకాబులరీ, ఇంటోనేషన్, స్ట్రెస్ ఇలాంటివైతే వస్తాయి. కానీ అవతల వాళ్ళు ఎంత స్పీడ్‌గా చదువుతున్నారో వాళ్ళతో పాటు అంత స్పీడ్‌గా మనము చదవాలి. అది మన స్పీడ్ అయినా కాకపోయినా. సో, చదవటం అయితే చదివేస్తాం గానీ, ఏం చదివామో గూడా మనకి అర్థం కాదు. సైలెంట్ రీడింగ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనము మన స్పీడ్ అంటే మన ఓన్ పేస్‌లో మనం చదివినప్పుడు అది మనం అర్థం చేసుకుంటూ మనం చదువుతాం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ చదువుతామో దాని రిటెన్షన్ కూడా ఈజ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఎక్కువ రోజులు మనకి గుర్తుండిపోతుంది. సో, సైలెంట్ రీడింగ్‌కి వన్ ఎగ్జాంపుల్ ఇట్ క్యాన్ బి యువర్ టెక్స్ట్ ఆర్ రీడింగ్ ఎ నావెల్ క్వైట్‌లీ టు ఎంజాయ్ ద స్టోరీ. ఓకే. నౌ దీనికి మన కీవర్డ్స్ ఏంటి? రీడింగ్ వితౌట్ వోకలైజింగ్ అంటే పైకి సౌండ్ రాకుండా, డీపర్ ఫోకస్, ప్రైవేట్ కాంప్రహెన్షన్. ఓకే. ఫోర్త్ ఇస్ లౌడ్ రీడింగ్. లౌడ్ రీడింగ్‌కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, పైకి మనం గట్టిగా చదివినప్పుడు టీచర్ గానీ, లెర్నర్ గానీ అది మనకి వొకాబులరీ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, స్ట్రెస్ ఎలా ఉంది, ఇంటోనేషన్ ఎలా ఉంది, రిథమ్ ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. ఓకే. గట్టిగా టీచర్ ఒక పోమ్‌ని గానీ, ఒక స్టోరీని గానీ, ఒక ఎక్స్‌ప్రెషన్, ఎమోషన్‌తో చదివినప్పుడు ఇట్ హెల్ప్స్ స్టిమ్యులేట్ అవర్ ఇమాజినేషన్ అండ్ ఎమోషన్స్. ఓకే. సో, లౌడ్ రీడింగ్‌కి reading aloud in a class to practice articulation. And what are the keywords? Vocalizing the text అంటే నోట్ నుంచి మనం సౌండ్స్ బయటికి వస్తున్నాయి, ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ విల్ ఇంప్రూవ్. ఓకే. ఇలాంటి కీవర్డ్స్ కనిపిస్తే ఐడెంటిఫై ఇట్ ఈస్ లౌడ్ రీడింగ్. ఫోర్త్ ఇస్ ఇంటెన్సివ్ రీడింగ్. ఫిఫ్త్ వన్ ఇస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అన్నప్పుడు మనం అన్ని కొంచెం డీప్‌గానే కానీ అన్ని టాపిక్స్ చదివితే మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం వస్తుంది. అంటే అది ఒక జనరల్ అండర్‌స్టాండింగ్ కోసం అవ్వచ్చు, లేదా ప్లెజర్ కోసం అవ్వచ్చు. ప్లెజర్ అంటే ఏంటి? నావెల్స్, ఆర్టికల్స్, స్టోరీస్ అలాంటివి చదివితే మనకి ప్లెజర్ కిందకొస్తుంది. అదే మనకి సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా నాకు జనరల్ అండర్‌స్టాండింగ్ కావాలి, ఈ సబ్జెక్ట్ ఏంటి అన్నట్టు చదివితే అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఓకే. లైక్ సీటెట్‌కి పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అవ్వటానికి మొత్తం అన్ని సిలబస్ ముందు నేను ఒకసారి కవర్ చేసేయాలి అని చెప్పి మొత్తం ఒకసారి చదివేస్తే అది మనకి జనరల్ అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఓకే. జనరల్ అండర్‌స్టాండింగ్ వచ్చేసిన తర్వాత టాపిక్ మీద మీకు అర్థమవుతుంది. ఈ టాపిక్స్ ఈజీ, ఈ టాపిక్స్ కష్టం కదా! సో, అప్పుడు మీరేం చేస్తారు? మీరు అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ తీసుకుని దాని గురించి కొంచెం డీప్‌గా చదవటానికి ట్రై చేస్తారు. అలా మీరు ఒక టాపిక్‌ని తీసుకుని దాన్ని డీటెయిల్డ్‌గా చదివి అర్థం చేసుకోవటాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అని చెప్పి అంటాం. ఓకే. సో, స్టడీయింగ్ ఎ పోయమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ థీమ్స్. సో, అనలైజింగ్ డీటెయిల్స్, థీమ్స్, వొకాబులరీ, కాన్సెప్ట్స్ దీస్ ఆర్ ది కీవర్డ్స్ టు ఐడెంటిఫై ఇంటెన్సివ్ రీడింగ్. Extensive reading ante broad reading. It can be for pleasure or it can be for general knowledge, like reading a magazine, a blog for enjoyment, or even the material related to your subject. Okay. Now, లైబ్రరీ రీడింగ్ అంటే ఏంటి? మనం ఊరికే మన జనరల్ అండర్‌స్టాండింగ్ కోసం, లేదా మనకి ఊరికే జనరల్ నాకు ఆస్ట్రానమీ కోసం గురించి చదవాలని ఉంది, లేదా ఐ వాంట్ టు రీడ్ అబౌట్ ఎర్త్ అని చెప్పి డిఫరెంట్ థింగ్స్ గురించి మనం ఊరికే చదివితే అది మనకి లైబ్రరీ రీడింగ్ కిందకు వస్తుంది. సో, రీడింగ్ రెఫరెన్స్ బుక్స్ టు ప్రిపేర్ ఫర్ ఎ ప్రాజెక్ట్ కూడా మనకి లైబ్రరీ రెఫరెన్స్ కిందకు వస్తుంది. డైవర్స్ రిసోర్సెస్, ఇన్ డెప్త్ నాలెడ్జ్, లైబ్రరీ ఎక్స్‌ప్లనేషన్. సో, లైబ్రరీ రీడింగ్ అనేది జనరల్లీ మనకి ఊరికే దాని గురించి ఇంకా నాలెడ్జ్ కావాలి అని చెప్పి చదువుతాం అనమాట. సెవెంత్ ఇస్ సప్లిమెంటరీ రీడింగ్. మనకి ఉన్న టెక్స్ట్ మాత్రమే కాకుండా వేరే చోటల నుంచి కూడా మన కరిక్యులంకి సపోర్ట్‌గా మనం ఇంకొంచెం చదవాలి అని చెప్పి తీసుకొని చదివితే అది మనకి సప్లిమెంటరీ రీడింగ్ కిందకొస్తుంది. రీడింగ్ ఎ బయోగ్రఫీ టు కాంప్లిమెంట్ హిస్టరీ లెసన్స్. ఓకే. సపోజ్ హిట్లర్ గురించి ఒక లెసన్ చదువుతున్నారు. ఓకే. అసలు ఈయన గురించి ఏంటి అన్నది మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తే అతని గురించి ఏదైనా వేరే హిస్టరీలో పుస్తకం ఉందా అని చెప్పి చదువుతాం కదా! అది మనకి సప్లిమెంటరీ రీడింగ్ కిందకొస్తుంది. అడిషనల్ మెటీరియల్స్ supports the curriculum and extended insights. Stages of reading process 5 ఉంటాయి. ప్రీ రీడింగ్, రీడింగ్, పోస్ట్ రీడింగ్, ఎక్స్‌ప్లోరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. సో, స్టోరీని చదవక ముందు ఈరోజు మనం దేని గురించి చదువుతున్నాము అన్న డిస్కషన్ ఏదైతే పెట్టుకుంటామో దాన్ని మనం ప్రీ రీడింగ్ అని చెప్పి అంటాం. సో, బేసికల్లీ మనము వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ బిఫోర్ దే స్టార్ట్ రీడింగ్ అబౌట్ దట్ టాపిక్. దీనివల్ల ఆ టాపిక్ గురించి పిల్లల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది.
ప్లస్ వాళ్ళకి ఆ టాపిక్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఏమొచ్చు అన్న ఆలోచన, అంటే ఇట్ యాక్టివేట్స్ దేర్ ప్రయర్ నాలెడ్జ్. సెకండ్ స్టేజెస్ అక్కడి నుంచి మనం లెసన్ చదవటం మొదలు పెడతాం. ఓకే, లెసన్ అంతా మనం ఒకలాగా చదవం. ఒక్కొక్క చోట మెయిన్ ఐడియా అర్థం అవ్వాలి అని చెప్పి మనం ఒక స్ట్రాటజీ వాడతాం, లేదా చిన్న చిన్న డీటెయిల్స్ కోసం ఇంకో స్ట్రాటజీ వాడతాం, లేదా ఇంకా డీపర్ కాంప్రహెన్షన్ కావాలంటే ఇంకో స్ట్రాటజీ వాడతాం. అంటే మెయిన్ ఐడియా కోసం మనం స్కిమ్మింగ్ వాడచ్చు, స్పెసిఫిక్ డీటెయిల్స్ కోసం స్కానింగ్ వాడచ్చు, ఆర్ డీపర్ కాంప్రహెన్షన్ కోసం ఇంటెన్సివ్ రీడింగ్ వాడచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ని వాడి యాక్చువల్లీ మనం రీడింగ్ చేయించటాన్ని రీడింగ్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. సో వీ యూజ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ లైక్ స్కిమ్మింగ్ అండ్ ఇంటెన్సివ్ రీడింగ్ టు మేక్ ద లెర్నర్స్ అండర్స్టాండ్ ద టెక్స్ట్. థర్డ్ ఈజ్ చదివిన తర్వాత మనం ఒక 10 minutes టైం ఇస్తున్నాను, ఒకసారి మీరు మనసులో చదువుకుని మీకు అర్థమైందో లేదో చూసి మీ డౌట్స్ మీరు అడగండి అని చెప్పి అంటాం కదా. అంటే వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ చిల్డ్రన్ టు రీడ్ అబౌట్ అండ్ ప్రాసెస్ వాట్ దే హ్యావ్ రెడ్. దాన్ని మనము పోస్ట్ రీడింగ్ రిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం. సో రిఫ్లెక్ట్ అండ్ కనెక్ట్ టు పర్సనల్ అండ్ బ్రాడర్ కాంటెక్స్ట్. ఫోర్త్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్. లెసన్ అంతా చదివి అర్థం చేసుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేశాడు, చేయటం కరెక్టా కాదా, అసలు ఈ స్టోరీ ఎండింగ్ కరెక్ట్గా ఉందా, ఇలా కాకుండా వేరే ఎండింగ్ ఉంటే ఎలా ఉండేది, ఇలా మనము డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ గురించి, ఆర్ స్టోరీలో ఉన్న ట్విస్ట్ల గురించి అనలైజ్, ఇంటర్ప్రెట్, క్రిటికల్లీ మనం వాటి గురించి మాట్లాడితే దాన్ని మనము ఎక్స్ప్లోరేషన్ కింద తీసుకుంటాం. సో వీ అనలైజ్ ద థీమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్. ద లాస్ట్ స్టేజెస్ మొత్తం అర్థమైపోయింది, అన్నిటినీ మనం అనలైజ్ చేయడం కూడా అయిపోయింది కదా. తర్వాత పిల్లల్ని ఒక క్రియేటివ్ ఆర్ ప్రాక్టికల్ వేలో ఒక ప్రాజెక్ట్ చేయండి, ఒక ప్రెజెంటేషన్ చేయండి, ఒక డిస్కషన్ చేయండి, లేదా ఒక రోల్ ప్లే చేయండి, ఒక పోస్టర్ మేక్ చేయండి. ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి అర్థమైన దాన్ని ప్రజెంట్ చేయించడాన్ని మనము అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కింద తీసుకుంటాం. సో వాట్ ఆర్ ద 5 stages ఆఫ్ రీడింగ్ ప్రాసెస్ అన్నప్పుడు ప్రీ రీడింగ్, రీడింగ్, పోస్ట్ రీడింగ్, ఎక్స్ప్లోరేషన్, అప్లికేషన్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్లో మనము రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? సో హౌ కెన్ వీ ఎన్హాన్స్ ద రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీ ఇన్ స్టూడెంట్స్? త్రూ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్ నేర్పించి, సెకండ్ వాళ్ళ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసి, థర్డ్ ఆర్టీసీ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి. ఓకే, వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? సీటెట్లో మనకి పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని మనకి 5 questions ఇస్తారు. 5 questionsలో 2 questions అయినా కూడా అట్లీస్ట్ ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అని చెప్పిస్తారు. ఈ 2 words వాళ్ళు చాలా కష్టమైన వర్డ్స్ ఇస్తారు. ఓకే, అయినా కూడా మనం సీటెట్లో కరెక్ట్ ఆప్షన్ని టిక్ చేసే వస్తున్నాం. ఎలా టిక్ చేసి వస్తున్నాం? వాళ్ళ ఇచ్చిన ప్యాసేజ్లో ఆ వర్డ్ ఎక్కడుంది అని చెప్పి చదివి, ఆ మొత్తం ప్యాసేజ్లో అర్థం ఏమవుతుంది, ఆ వర్డ్ మీనింగ్ ఏమై ఉంటుంది అన్నది కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుని కరెక్ట్ ఆప్షన్ని మనం టిక్ చేసి వస్తున్నాం కదా. సో ఆ వర్డ్ మనకి అన్ఫెమిలియర్ వర్డ్, మనకి రాని వర్డ్ని కూడా కాంటెక్స్చువల్ క్లూస్ తీసుకుని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనము వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్ అని చెప్పి అంటాం. సో పిల్లలకి వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్ ద్వారా మనం వొకాబులరీ నేర్పించినప్పుడు వాళ్ళంతట వాళ్ళు దాని మీనింగ్ ఏంటి అన్నది డిరైవ్ చేస్తారు కాబట్టి అది వాళ్ళకి చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది. సెకండ్ ఇస్ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేయాలి. ఫ్లూయెన్సీ అంటే ఏంటి? ఏదైనా టెక్స్ట్ని యాక్యురేట్గా, క్విక్గా, ఎక్స్ప్రెసివ్గా చదవగలిగితే దాన్ని మనం ఫ్లూయెంట్ రీడింగ్ అని చెప్పి అంటాం. సో ఫ్లూయెన్సీ అనే దానికి 3 కాంపోనెంట్స్ ఉంటాయి: యాక్యురసీ, ఆటోమేటిసిటీ అండ్ ప్రాసిటీ. యాక్యురసీ అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి. ఆటోమేటిసిటీ అంటే సపోజ్ మనం ఒక వర్డ్ చూసాం కానీ దీని రూట్ ఇది, ఈ రూట్ మీనింగ్ ఇది, అందుకని దీని మీనింగ్ ఇది అని చెప్పి మనం డీకోడ్ చేసుకుంటూ కూర్చోకుండా వర్డ్ని చూసంగానే అంటే ఇన్స్టెంట్గా మనం దాన్ని రికగ్నైజ్ చేయటాన్ని ఆటోమేటిసిటీ అని చెప్పి అంటాం. థర్డ్ ప్రాసిటీ అంటే ఇచ్చిన టెక్స్ట్ని కరెక్ట్ స్ట్రెస్, కరెక్ట్ రిథమ్, కరెక్ట్ ఇంటర్నేషన్తో చదవగలగటం. ఈ మూడింటిని మనం ఇంప్రూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నౌ ద థర్డ్ వే టు ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్ మనం ఇచ్చిన టెక్స్ట్ని బేస్ చేసుకుని దాని మీద మనము WH క్వశ్చన్స్ అడుగుతాం. RTC అంటే రెఫరెన్స్ టు కాంటెక్స్ట్. ఆ టెక్స్ట్ని బేస్ చేసుకుని WH క్వశ్చన్స్ అడిగినప్పుడు
ఆ టెక్స్ట్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇన్ దిస్ ప్రాసెస్ దే విల్ కాంప్రహెండ్ వాట్ దే హ్యావ్ రెడ్. ఓకే, నౌ మీ అందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉంది. ఏంటది? ద రోడ్ నాట్ టేకెన్ అన్న పోమ్ ఉంది కదా. సపోజ్ దాని మీద మనము వేర్ వేర్ ద టూ రోడ్స్ గోయింగ్, ఆర్ వాట్ డి ద పోయిట్ డూ వెన్ హీ రీచ్ ద జంక్షన్, వై డస్ ద పోయిట్ ఫీల్ సారీ, వాట్ డస్ డైవర్జ్డ్ మీన్, ఇలాంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద పోయమ్ అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దేర్ ఆన్సర్స్. ఓకే, సో ఈ స్ట్రాటజీస్ ద్వారా మనము వీ కెన్ ఎన్హాన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీ ఇన్ స్టూడెంట్స్. రీడింగ్ యాక్టివిటీస్ కింద మనం పిల్లలకి సీన్ అండ్ అన్సీన్ ప్యాసేజెస్ ఇవ్వచ్చు, ఇన్ఫర్మేటివ్ రీడింగ్ ఇవ్వచ్చు, ఆర్ ఫేబుల్స్, ఫోక్ టేల్స్, ప్లేస్, స్టోరీస్ ఇలాంటివి ఇవ్వచ్చు. సీన్ ప్యాసేజ్ అంటే వాళ్ళు ఆల్రెడీ చదివి అర్థం చేసుకున్న ప్యాసేజ్, అంటే టెక్స్ట్ బుక్లోంచి అనమాట. అన్సీన్ ప్యాసేజ్ అంటే న్యూ మెటీరియల్, ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి మెటీరియలే వాళ్ళు చూడలేదు, దాన్ని మొదటిసారి చదివి అర్థం చేసుకుని మనకి అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సెకండ్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ రీడింగ్. ఏదన్నా టాపిక్ మనం నేర్పించిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మన ఏ సైన్స్ జర్నల్ నుంచో న్యూస్ పేపర్ నుంచో ఏదైనా ఆర్టికల్ ఇచ్చి చదవండి అంటే అది వాళ్ళకి నాలెడ్జ్ కోసం ఇచ్చాం, దాన్ని మనం ఇన్ఫర్మేటివ్ రీడింగ్, ఆర్టికల్స్ అండ్ ఎస్సేస్ ఫర్ నాలెడ్జ్ బిల్డింగ్. థర్డ్, మనకి పాస్ట్ జనరేషన్స్ నుంచి మారల్స్ కోసం, వాల్యూస్ కోసం ఏవైతే కొన్ని స్టోరీస్ ఉంటాయో వాటిని మనం పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. లైక్ ఫేబుల్స్, ఫోక్ టేల్స్, ప్లేస్, స్టోరీస్, ఆల్ దిస్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్.